హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి, అందరు హరీబరీగా బిజీ అయిపోయారు. నేనైతే చాలా బిజీ అయిపోయానండి. పొద్దున్న లేవగానే శేఖర్కి కూడా ఇంతకుముందు హైబ్రిడ్ సిస్టమ్ ఉండి, ఇప్పుడు శేఖర్కి కూడా వీక్ మొత్తం ఆఫీస్ ఉండింది. సో పొద్దున్న లేవగానే తేజుకి టిఫిన్, తేజుని ఆఫీస్కి స్కూల్కి పంపించరు, శేఖర్ టిఫిన్, శేఖర్ని ఆఫీస్కి పంపించరు. సో అన్నిట్లో బిజీ అయిపోయాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే లేవగానే గీజర్ పాడైపోయిందండి. సో గీజర్ పాడైందని చెప్పేసి నేను రీపేర్ వచ్చింది. సో లేవగానే తేజు అంతా అయిపోయాక మధ్యాహ్నం చిన్నోడికి స్నానానికి నీళ్ళు పెట్టాను అనమాట. ఇక వచ్చేసరి చిన్నోడు నీళ్ళు పెట్టినాకనే పడుకున్నాడు. సో వాడికి ఇంకా స్నానం చేయించలే. పొద్దున కొంచెం ఫ్రెష్ అప్ చేసి ఉంటుంది, బొట్టు లేకపోతే కొంచెం రెడీ చేశాను అనమాట, అంతే. సో వాడు పడుకున్నాడు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేద్దాము. వాడికి నేను ఇంకా తర్వాత లేచాక స్నానం చేపిస్తాను. సో ఇక్కడ ఏమంటే రెయినీ సీజన్ కదా, ఎప్పటి బట్టలు అప్పుడే వేస్తూ ఉన్నాను. ఇంతకుముందు ఎవరి వాళ్ళకి వేసేదాన్ని, ఇప్పుడు వీలైనప్పుడు ఉన్నట్టుగా వేసేస్తూ ఉన్నాను. లేకపోతే బట్టలు అసలు ఆరవు. మా ఊకే అట్లా ఉంటే స్మెల్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు ఎండ కొడితే అప్పుడు టక్కన ఆరేస్తూ ఉంటాను అనమాట. సో చిన్నోడు పడుకున్నప్పుడే నాకు బెస్ట్ టైం అండి బట్టలు ఎండేయడానికి, బట్టలు వాషింగ్ మిషన్లో వేయడానికి. సో వాడంటే ఇంకా గుమ్మం దగ్గరే ఉండి ఏడుస్తూ ఉంటాడు అనమాట. నేను వాడికి కనిపించాలన్నమాట. సో మీకు తెలుసు కదా, నేను బట్టల కోసం హైడెక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ని వాడుతూ ఉంటాను. వర్షాకాలం బట్టల నుంచి ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది, ఎందుకో తెలీదు. ఒకలాంటి స్మెల్ వస్తుంది, మళ్ళీ కడక్కి ఎండకి అంటే బాగా ఎండకి పోయేసరికి ఒకలాంటి స్మెల్ వస్తుంది. సో ఖచ్చితంగా మనం బట్టలు మంచి స్మెల్ రావడానికి ఇంకేదైనా వాడుతూ ఉంటాము విత్ డిటర్జెంట్ లిక్విడ్తో పాటు. సో ఇక్కడ మనం హైడెక్సెల్ వాడితే ఆ అవసరం ఉండదు, ఎందుకంటే దీని నుంచి మంచి మైల్డ్ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ వేసిన బట్టలన్నీ తీసాను అనమాట. ఆల్రెడీ అందరికి కలిపి ఉన్న బట్టలన్నీ వేసి ఉంటుంది. సో అవి తీసేసి బెడ్షీట్స్ వేసాను. సో నేను హైడెక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ని వాడుతూ ఉంటాను. బట్ బౌల్ల కోసం మీకు తెలిసింది, చాలాసార్లు షేర్ చేసి ఉన్నాను. 599 రూపీస్ అండి దీని ప్రైస్ వచ్చేసి. 150 టైమ్స్ ఈజీగా మీకు వస్తుంది. 5 లీటర్స్ క్వాంటిటీ వస్తుంది, చాలా రోజులు వస్తుందండి. ఇంకొంచెం హెవీ వాష్ చేసినప్పుడు 50 ml వరకు వేసుకోవచ్చు. నార్మల్ వాష్కి 25, 30, 40 ml మీ బట్టలు వేసిన దాన్ని బట్టి మీరు పెంచుకోవచ్చు అనమాట. సో మంచిగా క్లీన్ అవుతాయి, స్టెయిన్ పోతుంది, మురికి పోతుంది. ఒకలాంటి బట్టల నుంచి మైల్డ్ స్మెల్ అనేది, అంటే మరీ హార్ష్ స్మెల్ కాకుండా మైల్డ్ స్మెల్ వస్తుంది, బాగుంటుంది. సో వెళ్ళి ఇంకా వాడు లేచాడు ఒకసారి చూసి తర్వాత బట్టలు ఆరేస్తాను నేను. కొన్ని మాయి కూడా ఉన్నాయి ఇందులో, చూడండి. సో ఇదేంటంటే మీకు చూపిస్తాను. వీడి పాట్ ఇది. సో పాట్ ఈ బట్టలు కలరు, ఆ పాట్ కలర్ అయితే అస్సలు పోదుగా. అసలు ఎంత బాగా పోయిందో. నార్మల్గా నేను ఎవరి బట్టలు అప్పుడు ఎవరికి వాళ్ళకి వేసేదాన్ని, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వర్షం పడడం వల్ల బట్టలు ఆరట్లేదు. సో ఎవరికి వాళ్ళకి వేస్తే నెక్స్ట్ వేసుకోవడానికి బట్టలు ఉండవు, మెయిన్గా శేఖర్కి, తేజుకి. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నా అంటే పిల్లలు వేసినప్పుడు మా ఏమైనా 2-3 ఉంటే వేసిస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్ వేయకూడదు కానీ తప్పనిసరి సిచ్యువేషన్లో వేస్తున్నాను. సో ఇది చిన్నోడి పాటీ డైపర్ అండి. నార్మల్గా ఒక 2-3 సార్లు లిక్విడ్ తోటి ఇంట్లోనే బాత్రూంలో వాష్ చేసేస్తాను ఆ పాటీ అంతా వెళ్ళే వరకు. సో కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది, కానీ మొత్తం వాషింగ్ మిషన్ వేసాక తెల్లగా అయిపోయింది చూసారా. సో మీకు తెలుసు కదా, నేను హైడెక్సెల్ యూజ్ చేస్తూ ఉంటాను బట్టల కోసం, అయితే బాగుంటుంది. టోటలీ ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, పాకెట్ ఫ్రెండ్లీ, అన్ని రకాలుగా ఫ్రెండ్లీ. సో ఇంత 5 లీటర్స్ క్యాన్ మీకు 599 రూపీస్, అంటే 600కి మాత్రమే వస్తుంది. ఎంత ఈజీగా తీసుకోవచ్చు. నార్మల్ లిక్విడ్ డిటర్జెంట్స్ అనేవి చాలా ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి. లైక్ 200-300కి 2 లీటర్స్, 1.5 లీటర్స్ అట్లా ఉంటాయి. 600కి మీకు 5 లీటర్స్ క్యాన్ వస్తుంది. అంటే దట్ 150 వాషెస్కి ఇది యూజ్ అవుతుంది. నార్మల్ వాష్కి అయితే మీరు 30-40 ml, 25-30 ml వేయచ్చు. హెవీ వాష్కి అంటే ఇన్ని బట్టలు ఒకసారి వేసినా, చెద్దర్లు వేసినా మీరు 50 ml వరకు వేయచ్చండి. నాకు ఇది ఈజీగా 2.5 months వస్తుంది. నాకు బట్టలు చాలా ఎక్కువ పడుతుంది. కేజీ బట్టలు మారుస్తూనే ఉంటారు. మంచి లావెండర్ ఫ్రేగ్రెన్స్ ఒకేసారికి బుక్ అని రాదు. బట్టల నుంచి వర్షాకాలం వచ్చే బ్యాడ్ స్మెల్ ఏదైతే బట్టలు వర్షాకాలం బట్టలు ఎట్లా అవుతుందో ఒకలాంటి స్మెల్ వస్తుంది. సో ఇది ఆ స్మెల్ రాకుండా చేస్తుంది, మంచి స్మెల్ వస్తుంది బట్టల నుంచి. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతం పిల్లల బట్టలు కూడా వేసేస్తూ ఉన్నాను. కాకపోతే మన పెద్దవాళ్ళ బట్టలకి, చెద్దర్లకి, డోర్ మ్యాట్స్కి అన్ని రకాలుగా వాడచ్చు. వెండి సామాన్లు నాకు నేను ట్రై చేశాను, మంచిగా క్లీన్ అవుతూ ఉంటాయి. సో ఇది మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, అలాగే హైడెక్సెల్ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. హైడెక్సెల్ వెబ్సైట్లో అయితే మీకు 100 రూపీస్ ఆఫ్ అన్నమాట. లైక్ ఇప్పుడు నేను తీసుకున్నాను కదా, నేను నా రెఫరెన్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు కొంటే మీకు 100 రూపీస్ తక్కువ పడుతుంది, ఆఫ్ అనేది వస్తుంది. అలాగే మీరు కొనడం వల్ల నా వ్యాలెట్లో 100 రూపీస్ నాకు యాడ్ అవుతుంది అనమాట. సో అలా యాడ్ అయిన డబ్బులతో నెక్స్ట్ టైం ఇంకా వీళ్ళ వెబ్సైట్లో మీకు లైమ్ అంటే బౌల్ తోమేది, ఇది ఇంకా బౌల్ అనే ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి ఏవైనా మీరు వ్యాలెట్లో ఉన్న అమౌంట్ తోటి ఎంచక్క ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ
ఈజీగా ఒక్కసారి కొనిపెట్టుకుంటే 600 రూపాయలు 500 599 600 రూపీస్లో 3 months ఎంజాయ్ కళ్ళు మూసుకొని వంటింట్లో వేసే మష్ కింద కూడా దీంట్లో మీరు వాష్ చేయొచ్చు. కానీ వైట్ బట్టలు వేసినప్పుడు వైట్ బట్టలన్నీ ఒకేసారి వేస్తే ఇంకా తెల్లగా అవుతాయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హైడ్ ఎక్సెల్. బాగుంటుంది, ట్రై చేయండి. ఇవన్నీ కూడా అందులో వాష్ చేసినాయి. సో ఇది హ్యాపీ డ్రెస్, టోటలీ ఆల్ క్లాత్స్ అందులో వాష్ చేస్తూ ఉన్నాను. మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, బాగుంటుంది. సో ఇప్పుడు వెళ్ళి వీటిని ఆడదాం పదండి. మీకు ఎవరికైనా హైడ్ ఎక్సెల్ బై చేయాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెబ్సైట్ త్రూ బై చేయండి, మనకి బాగుంటుంది. 100 రూపీస్ మెయిన్గా ఆఫ్ వస్తుంది. అదర్వైజ్ ఇక ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా ఇది అవైలబుల్ ఉంది, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మనకి బట్టల పైన ఉన్న స్టెయిన్స్ ఉంటాయి కదా, సో వాటిని తొలగిస్తుంది. బట్టల క్వాలిటీ చేంజ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. లైక్ బట్టలకి ఎలాంటి డ్యామేజ్ లాంటివి లేకుండా చేస్తుంది. మీరు పిల్లల బట్టలు కూడా ఈజీగా వాష్ చేయొచ్చండి, ఏమీ అవ్వదు. ఎందుకంటే మనకి నార్మల్గా చాలా ఎక్కువ స్మెల్ వచ్చినాయి పిల్లల బట్టలకి వేసాం అనుకోండి, పిల్లలకి స్మెల్ ఎలర్జీ లాంటివి అవుతూ ఉంటాయి. సో దీని నుంచి వచ్చేది మైల్డ్ ఫ్రేగ్రెన్స్ కాబట్టి నేను రికమెండ్ చేస్తాను. నా పిల్లల బట్టలు కూడా వేస్తాను కాబట్టి మీరు పిల్లల బట్టలు కూడా దీన్ని వేయచ్చు. బట్టల క్లాత్లో డ్యామేజ్ అవ్వదు, మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, టఫ్గా ఉన్న స్ట్రెస్గా తీసేస్తుంది. సో ఇంకా కావాల్సింది పిల్లలకి ఎలర్జీ కూడా అవ్వదు దీంతో. సో ఎంచక్క వేసేయచ్చు, స్కూల్ స్పోర్ట్స్ డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు, మంచిగా క్లీన్ అయిపోతూ ఉంటాయి. సో పదండి బట్టలు ఆరేద్దాం. పడుకున్న టైంలో నేను బట్టలు ఆడుకొచ్చాను. ఇంకా చిన్నోడికి స్నానం చేయించాలి. నేను మార్నింగ్ జస్ట్ కాల్చేతో కడిగేసాను అనమాట. ఈరోజు గీజర్ చేయడానికి ఒక అతన్ని తీసుకొస్తా అన్నాడు రంగమన్న. శేఖర్ ఆల్రెడీ బుక్ చేశాడండి. సో అతను వస్తాడనమాట. సో రంగమన్న వస్తాడు, 1 వరకు వస్తాడంటే రంగమన్న వచ్చాక గీజర్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. వర్షాకాలం వేడి లేకపోతే కష్టం అయిపోతుంది. చిన్నోడికైనా కానీ చిన్నోడికి 2 times బాగా చెప్పేసారు. ప్రతిసారి నీళ్ళు పెడితే గ్యాస్ తొందర అయిపోతూ ఉంటుంది. మళ్ళీ తేజీకి పొద్దున్న లేచడే మేము 8 గంటలు వేస్తాం, 8:40కి వాడు వెళ్ళిపోయాలి. సో ఈ హరిబరిలో వాటర్ పెట్టడం, అది హీట్ అవ్వడం, ఇవన్నీ పెద్ద ప్రాసెస్ అనిపిస్తూ ఉంది. నా గీజర్ పడిపోయి 2 నెలలు అయిపోయిందండి. సో అది చేయడానికి సర్వీస్ బాయ్ వస్తాడు. అప్పుడే రంగవన్ గారు రమ్మంటాను. నేను ఇంకా లంచ్ చేసేసి రెడీగా ఉంటాను. అలాంటి సో ఇంకా చిన్నోడు పడుకునే ఉండని చెప్పేసి ఇక్కడే అక్కడ పెట్టేస్తా ఉన్నాను. ఈ మధ్య ఏంటంటే ఎప్పటికప్పుడు చెత్త పడ్డకోది ఇల్లు ఉడుస్తా ఉన్నాను. ఎందుకంటే మెయిన్గా చిన్నోడు ప్రతిదీ నోట్లో పెట్టుకుంటాడు. సో అది నాకు భయం వేస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు ఇంట్లో కింద ఇంత చెత్తగా కనిపించకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఇక్కడే అక్కడ పెట్టేస్తూ ఉన్నాను అనమాట. కానీ ఒకటైతే లిటరల్ నిజం అండి, హస్బెండ్ ఇంట్లో ఉన్నంతసేపు ఎంత బాగుంటుందో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినా కూడా అంతకంటే ఎక్కువ బాగుంటుంది. ఎందుకంటే మనకి టైం దొరుకుతుంది. హస్బెండ్ పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు మనకంటూ మన కోసం టైం దొరకదు, వర్క్ అవ్వద్దు, ఎప్పుడు పని ఉన్నట్టే అనిపిస్తుంది. సో రిలాక్స్ అవ్వడానికి మనకు టైం ఉంటుంది. సో శేఖర్ 11:30 వరకు ఆఫీస్కి వెళ్ళిపోయాక నేను ఖాళీ అండి. చిన్నోడు కోసేపు పడుకుంటాడు. సో వాడు లేచాక వాడితోటి ఏం పని ఉండదు, బిడ్డ వాడిది వాడు ఆడుకుంటాడు. వాడిని కోసేపు ఆడిపించడం, నేను ఎక్కడ ఉంటే వాడు అక్కడే ఆడుకోవడం. సో అంత కొంచెం రిలాక్స్ అయిపోతాము. ఫుర్సత్గా నేను అప్పుడు టిఫిన్ తింటాను అనమాట. మార్నింగ్ చాయ్లో బిస్కెట్ తిని ఉంటుంది. సో నేను తర్వాత దోశ చేసుకున్నాను, ఆనియన్ దోశలు వేసుకున్నాను ఇక్కడ 2. నాకు దోశ అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. తేజుగా నా అలవాటు వచ్చింది, తేజుగా చాలా ఇష్టం. కానీ నేను ఫ్రీక్వెంట్గా తినలేను. తేజు రోజు తినమన్నా ఇడ్లీ దోశ రోజు తింటాడు, వాడికి అంత ఇష్టం. సో ఇక్కడ చట్నీ ఆల్రెడీ నైట్ చేసింది ఉండే అనమాట. సో నేను నా వరకు ఒక 2 మసాలా దోశలు వేసుకున్నాను. సో ఈ కొత్త పెనం నాకు ఎందుకో కొత్త పెనం కంటే నా పాత పెనం బాగుండేది అనిపిస్తుంది. సో దాన్ని రిపేర్ చేయాలి అంటే దానిపైన ఉన్న దుమ్మంతా పోవడానికి ముందు దాన్ని మంచిగా మనం ఫుల్గా నీళ్ళు పోసేసి ఉడికించుకున్నాక ఆ తర్వాత దాన్ని తోమినట్టు చేసి ఆనియన్ గీకాలి. సో ఈ దోశ అండ్ పల్లి చట్నీ సూపర్గా ఎంజాయ్ చేశానండి. దోశ పిండి మిక్స్ చేసేటప్పుడు అలా కొంచెం మెంతులు వేయాలి. అండ్ పిండి కలుపుకునేటప్పుడు వేసుకునే ముందు షుగర్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. సో చూస్తున్నాను రంగమన్న వచ్చేసింటి 1:30 అయిపోయింది. ఇక్కడ ఇతను చిన్నోడేమో నిద్ర లేచాడు అనమాట. సో ఇక్కడ అతను వచ్చిండు, గీజర్ చేసి అతను కదా. సో అతను వచ్చాడనమాట. మా చిన్నోడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చిరని ఆయనే చూస్తూ ఉన్నాడు. సో నాకేంటంటే పర్సనల్గా నేనే కాదండి, ఎవరైనా కానివ్వండి, హస్బెండ్ లేనప్పుడు ఒకవేళ ఇట్లా రిపేర్ దానికి వచ్చినప్పుడు కొంచెం కొత్తగా అనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది. ఒక నాకు మెయిన్గా అయితే ప్రాబ్లం ఏంటో కరెక్ట్ చెప్పరు, నేను ఆగమవుతాను అనమాట. సో అట్లాంటప్పుడు నా లక్ కొద్ది మా రంగవన్న ఇటే ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి శేఖర్ లేనప్పుడు రంగవన్న లంచ్కి ఇంటికి వస్తాడనమాట. సో అప్పుడు రంగవన్నని పిలుస్తూ ఉంటాం. రంగవన్న కూడా వస్తాడండి, రానని ఎప్పుడు అనడం, మా బంగారు కొండ అండి. సో డ్యూటీలో నుంచి డైరెక్ట్ ఇక్కడికి డాక్టర్స్ని కలిసి డైరెక్ట్ ఇక్కడికే వచ్చాడంట. ఇంకా లంచ్ కూడా చేయలేదు. నేను కోప్పడితే అప్పుడు లంచ్ చేశాడు. నేను
బ్రింజాల్ ఫ్రై చేశాను ఈరోజు. సో ఇతను గీజర్ అనేది సెట్ చేస్తా ఉన్నాడు. మాకు వారంటీ ఇంకా ఉంది కాబట్టి మనకి ఫ్రీ అండి, ఇది కంపెనీ నుంచి వస్తారు. ఏదైనా ప్రోడక్ట్కి మనకి వారంటీ ఉన్నప్పుడు ఈ వారంటీని మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కొంత అమౌంట్ కట్టుకొని. సో వారంటీ ఉంచుకోవడం చాలా బెటర్, ఎందుకంటే మనం నేను అర్బన్ క్లాప్ వాళ్ళని పిలిపించుకుంటాను కొన్నింటికి. సో పిలిపించుకుంటా అనుకుంటే వాళ్ళు ఇక్కడ అసలు స్లాటే లేదంట. సో తర్వాత వీళ్ళు వచ్చారు, టోటలీ ఫ్రీ. మనకి దానికి కావాల్సిన రీపేర్ అయిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో పాడైందో అదిగో ఫ్రీగా తెచ్చి కంపెనీ బ్రాండ్దే పెడతారండి. సో బెస్ట్, బాగుంటుంది. తర్వాత నిన్నటి వీడియోలో ఒక 2 కమెంట్స్ ఏమో వచ్చాయి, సంధ్య ప్రెగ్నెంటా అని. కాదండి, వాళ్ళు ఇంకా టైం తీసుకుంటా ఉన్నారు. ఎవరి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి కదా. సో ఇంకా సంధ్య ప్రెగ్నెంట్ కాదు. నెక్స్ట్ సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్తే చాలామంది హ్యాపీగా ఉంటారు మీరు సంధ్యతో అని చెప్పేసారు. అవునండి, చాలా హ్యాపీగా. నేను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో కలుస్తాను, కానీ ఏంటంటే ఇంకా ఫ్రెండ్స్ తోటి అయితే ఇంకా లిమిట్స్ ఉండవు కదా. దట్టు మా సంధ్య నాకు ఓన్ వదిన ఉంటే ఎట్లా చూసుకుంటుందో అట్లానే అనిపిస్తుంది నాకు. మా రమ్య నేను ఎలా చూసుకుంటాను, నన్ను మా సంధ్య అంతకు మించి చూసుకుంటుంది. సో నాకు కూడా బాగా అనిపిస్తుంది, రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది అటు వెళ్తే. సో తర్వాత పిల్లలకి తినబెడతా ఉన్నాను ఇక్కడ. తేజుకేమో అన్నం కల్పిస్తే వాడు అన్నం తింటా ఉన్నాడు, చిన్నోడికి ఏంటంటే నేను ఉగ్గు తినబెడతా ఉన్నాడు. వద్దంట, సరిపోయిందంట ఉగ్గు, ఇంకా వద్దంట. సో వీటి రీయూజబుల్ డైపర్ లింక్ చాలామంది అడిగారు. సో అమెజాన్లో రీయూజబుల్ బేబీ డైపర్స్ అని టైప్ చేయండి, మీరు వచ్చేస్తాయి, చాలా వస్తాయి. బేస్డ్ ఆన్ రివ్యూ మనం తీసుకోవాలి, ఏది తీసుకున్నా ఏ ఆన్లైన్ వెబ్సైట్లో తీసుకున్నా కూడా. సో మధ్యలో ఉంచుతూ ఉంటాడు, ఇది ఆడిపించి అది ఆడిపించి మెల్లమెల్లగా తినబెడతా అన్నమాట. వీడికి ఉగ్గు, సెరలాక్, పోహా మిక్స్ ఇవి పెడతా ఉన్నాను. ఇంకా రైస్ స్టార్ట్ చేయాలి, కానీ వాడికి 2 teeth వచ్చాయి కిందయి. 9th month స్టార్ట్ అయ్యాక రైస్ పెడతా అని చెప్పేసి ఇంకా పెట్టట్లేదు అన్నమాట. ఆ ఉగ్గు కూడా అప్పటికి మొత్తం అయిపోతుంది. సో ఇంకో విషయం ఏంటంటే మా చిన్నోడు ఇంకా నెక్స్ట్ మంత్ నడుస్తాడండి. ఇప్పటికీ అన్నిటిని పట్టుకొని నిల్చొని అడుకుంటా ఉన్నాడు, భలే అనిపిస్తుంది. వీడు ఫాస్ట్ ఉన్నాడు, తేజ ఇంత తొందర నడవలేదు. తేజ 11th monthకి పట్టుకొని నిలిచాడు అన్నమాట. సో తర్వాత ఏంటంటే తేజు వాడి హోంవర్క్ అయిపోయాక తేజువాడిని సాయంత్రం కోసేపు ఆడిపిస్తా అన్నమాట. సో వాడు ఇక్కడ అదే చేస్తూ ఉన్నాడు, ఆడుతూ ఉన్నాడు. ఈ పక్క పొంటి అబ్బాయితో మంచిగా ఆడుకుంటాడు. దాన్ని నేను బయటకు వచ్చి కూర్చోమని, మన పెట్ డాగ్ ఉంది కదా, వచ్చి కూర్చుంటుంది అన్నమాట. సో దీనికి ఈ మధ్య మళ్ళీ అన్నం వేయడం స్టార్ట్ చేసి, అంటే ఇంతకుముందు తీరకపోయింది, ఇప్పుడు బయటికి వస్తున్నాను కదా. సో అప్పుడు అన్నం మరీ గుర్తుంచుకొని వచ్చి మరీ వేస్తూ ఉన్నాను. సో మా చిన్నోడిగా పట్టుకొని కూర్చున్నా. వీళ్ళకి కూడా ఏంటంటే బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, మాకైతే పొల్యూషన్ ఏం ఉండదు, బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఇట్లా చూసుకుంటూ టైంపాస్ అయిపోతూ ఉంటుంది. సో బాగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే రమ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదని అన్నారు. యాక్చువల్ పోతాం అనుకున్నాం, శేఖర్కి వర్క్ ఉండడం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. ఈ వీకెండ్ కూడా ట్రై చేయాలి వెళ్ళడానికి. ఎట్లా ఉంటుందంటే దానికి ఆఫీస్ ఉంటుంది కదా ఇప్పుడు. సో ల్యాప్టాప్ ఏదో రిపేర్ ఉండింది, ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి అనుకుంటాం. కానీ వీకెండ్ 2 days మనకు ఉన్నప్పుడు ఇంట్లో చాలా పనులు పెండింగ్లో ఉంటాయి. అత్తయ్యకి కొన్ని బ్లౌజెస్ కుట్టించాలి, ఎందుకంటే మాకు రిలేటివ్స్ మా రమ్య వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కొడుక్కి పెళ్ళి ఉండింది. సో ఆ పెళ్లి కోసం నాకైతే బోల్డని శారీస్ ఉన్నాయి, అత్తయ్యకి కూడా బోల్డని ఉన్నాయి. కానీ అత్తయ్యకి ఏదైనా వస్తే అదే రుత్తా ఉంటుంది, నాలాగా నేను ఏదైనా వస్తే అదే రుత్తాను. సో అత్తయ్యకి ఒక 2-3 శారీస్కి బ్లౌజెస్ కుట్టియాలి. స్పెషల్గా అత్తయ్య కోసం ఒక 2 చీరలు కొంటా అనుకుంటున్నాను, ఎందుకంటే ఏవో వేసుకునే ఉన్నాయన్న ఫీలింగ్ నాకు ఉండిందన్నమాట. సో నేను మా మమ్మీ వాళ్ళకి కూడా శారీస్ కొంటాను లేదు తెలియదు, కానీ ఖచ్చితంగా మా అత్తయ్య విషయంలో స్పెషల్గా ఉంటాను. మా అత్తయ్యకి అన్నీ బాగుండాలని ఫీలింగ్ నాకు ఎందుకో లోపల ఉంటుందండి. సో తీసుకోవాలి ఇంకా అత్తయ్యకి శారీస్. వెళ్దాం ఈ వీకెండ్ మ్యాక్సిమం వీలైతే. ఇంకా ఆశ్రమ్ సేల్స్ నడుస్తున్నాయి కదా, సో ఏదైనా ఒక షాప్కి వెళ్ళేసి అత్తయ్య కోసం షాపింగ్ చేస్తే టైలర్ సార్కి అవి కుట్టడానికి ఇవ్వాలి. సో అంతేగాని సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను, రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అట్లాంటి ఫీలింగ్స్ ఏమి లేవు. నిన్న 2-3 కామెంట్స్ వస్తే నేను డిలీట్ చేశాను. సో మా ఆడపడుచుని ఇంకొకరితోటి పోల్చొద్దు, సంధ్యని రమ్యతోటి పోల్చొద్దు. సో ఎవరి ప్లేస్ వాళ్ళది. సో నాకు బాధ అనిపిస్తుంది అనమాట, రమ్య కూడా ఫీల్ అవుతుంది అట్లా. అందుకే కొన్ని కమెంట్స్ నేను తీసేస్తూ ఉంటాను. సంధ్య ఫ్రెండు నాకు వదినలాగా, ఎందుకంటే వాళ్ళకి ఓడిబియ్యం పోసారు, నన్ను అలాగే చూసుకుంటున్నాను. వదిన అయితే నాకు ఈక్వల్గా ఉంటే, నాకు నిజంగా వదిన ఉంటే ఎట్లా చూసుకుంటూ అట్లా వేసుకోకూడదు. రమ్యకి నేను వదినాను, రమ్యకి ఇది వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లులాగా. సో రమ్య ఇల్లు అన్నమాట ఇది, కాదని నేను ఎప్పుడు అన్న, ఇది రమ్య ఇల్లే. సో తనకు నచ్చినట్టుంటే తను వస్తే నేను ఆడపడిచి ఎట్లా అడుచుకోవాలో అట్లా అడుచుకుంటాను. సో ఏ ఇద్దరిని పోల్చకూడదు, మంచిగా అనిపించదు. సో తర్వాత ఏంటంటే ఇక్కడ బట్టలని మడత పెట్టేస్తూ ఉన్నాను. రంగమన్న ఇంకా పైకి వెళ్ళినప్పుడు అదేదో ట్యాంకీలో వాటర్ పంచడానికి వెళ్ళినప్పుడు ఇక బట్టలు కూడా తీసుకొచ్చాడు. ఈరోజు ఎండ కూడా బాగా కొట్టుండే, సో బట్టలు కూడా మంచిగా ఎండినాయి అనమాట. సో చిన్నోడు చూసారా, వాడు నేను ఎక్కడ ఉంటే వాడు అక్కడ, నేను ఎక్కడ ఉంటే వాడు అక్కడ, అంతే. ఇదేనండి మమ్మీ ఎక్కడ ఉంటే వాడు అక్కడ. హచ్
ఏదైతే వోడాఫోన్ ఉందో అప్పుడు హచ్ ఉండే చూడండి, అటు ఎటు వెళ్తే అటు హచ్ కుక్క ఎంబడి వచ్చే చూడండి, అట్లా అన్నమాట మా పరిస్థితి. తర్వాత ఏంటంటే తేజు మమ్మీ నాకు నూడిల్స్ కావాలి అన్నాడు, అంతే వాడు పడుకున్నాడు. ఇంకా మేము ఎంజాయ్ చేసాం. బై బై వ్లాగ్ని ఇక్కడితో ఏం చేస్తున్నాను బై బై టాటా టేక్ కేర్. మా తేజుకి నూడిల్స్